యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఎస్వి రాజశేఖర్ బాబు గారు, డిఐజీ L&O అండ్ కోఆర్డినేషన్ ఆంధ్రప్రదేశ్. రాజశేఖర్ బాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి అప్పట్లో నక్సల్స్ మూవ్మెంట్ పీక్గా ఉన్న స్టేజ్లో ఎక్కడైతే ఎక్కువగా ప్రధానంగా కనిపిస్తున్న నక్సల్స్ మూవ్మెంట్ ఉందో ఆ జిల్లాలో పనిచేసి తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఎస్పీగా డిఐజీగా పనిచేశారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే సమయంలో నక్సల్స్ మూవ్మెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అదే టైంలో చర్చలు కూడా జరిగాయి. ఆ మూవ్మెంట్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకొచ్చారు? తర్వాత ఆయన ట్రెడిషనల్ క్రైమ్తో పాటు వైట్ కాలర్ రెఫరెన్స్ చూశారు, ప్రస్తుతం సైబర్ క్రైమ్ వరకు చూస్తున్నారు. ఈ మూడింటి తేడా ఏంటి? ప్రజలకి పోలీసులకు మధ్య సంబంధం మరింత పెరగాలంటే ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి శాంతి భద్రతలు కల్పించడం ఇలాంటి టెక్నాలజీ వాడుతుంది, ప్రజలకు మరింత దగ్గర అవడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏ విధంగా వెళ్తున్నారనే అంశాలని సార్ నాటి తెలుసుకుందాం. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే. రాజశేఖర్ గారు, మీరు ఎస్ఐబీలో ఎక్కువ కాలం పనిచేశారండి. నేను అప్పుడు మీడియాలో ఉన్న టైంలో ఎక్కువగా మీరు ఎస్ఐబీలో ఉండడం, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా మూమెంట్ అంతా కూడా నల్లమల్ల అవ్వచ్చు లేదా ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉంటే మీరు ఎక్కువగా నల్లమల్ల ఫోకస్ చేయడం, ఆ ప్రాంతంలో ఎక్కువగా పనిచేశారు. భువనగిరిలో మీ ప్రొబేషన్ స్టార్ట్ అయిన తర్వాత దశల వారీగా మీరు నల్లమల్లకి పరిమితం అయిపోయి నల్లమల్ల ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ వాషౌట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంలో మీరు ఒక రోల్ ఉంది. మీ రోల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2005లో ఎప్పుడైతే చర్చలు ప్రారంభమై ఆ చర్చల విషయంలో కూడా మీరు రావడం, మావోయిస్ట్ అందరూ కూడా అడవుల నుంచి బయటకు వస్తున్నప్పుడు మీరు కూడా వాళ్ళని స్వాగతం పలకడం, ఇటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మీ ప్రధాన పాత్ర కనిపిస్తుంది. అంటే మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మూమెంట్ ఏ విధంగా ఉండేది, అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఎలా ఉండేది, ఇప్పుడున్న క్రైమ్ తేడా ఏంటి, ప్రజలకి పోలీసుల మీద మరింత నమ్మకం పెరగాలి, మరింత గౌరవం పెరగాలంటే ప్రజలకి పోలీసులు ఏ విధంగా ప్రజలతో మమ్మకం అవ్వడానికి ఏం చేయాలనే అంశాలకు సమాధానం చెప్పే ముందు రాజశేఖర్ బాబు గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. మా ఫాదరు టీచర్ అండి, అదేవిధంగా మదర్ కూడా షీఈ్ ఆల్సో ఏ టీచర్. నా వైఫ్ షీఈ్ ఏ డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్. తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు. మై డాటర్ షీ స్టడీడ్ బీటెక్ ఫ్రమ్ ఐఐటి ముంబై. షీఈ్ ఏ కెమికల్ ఇంజనీర్ అండ్ ఆఫ్ కోర్స్ నౌ షీఈ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. మా అబ్బాయి వచ్చేసి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. సో దట్స్ ఇట్ అండి, స్మాల్ ఫ్యామిలీ. అండ్ my sister, she's working as MPDO in Kurnool district. My brother వచ్చేసి he's a lecturer. I am from Nellore district. There is a village called Butcharaidpalam. I am from that place. So this is my family history. మీ ఫ్యామిలీ హిస్టరీ అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ కనిపిస్తున్నారు. మీరు ఏం చదువుకున్నారు, ఏం అవ్వాలనుకున్నారు, పోలీస్ ఎందుకు అయ్యారు? నేను ఐ డిడ్ మై బీటెక్ ఫ్రమ్ ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి డ్యూరింగ్ ద ఇయర్స్ 87 and 91. తర్వాత ఐ వెంట్ టు ఐఐటి ఖరగ్పూర్ ఫర్ పర్సూయింగ్ మై ఎంటెక్. ఆ తర్వాత ఐ వర్క్డ్ ఇన్ ఈసీఎల్ ఫర్ ఎ స్మాల్ పీరియడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అండ్ దెన్ I worked as a lecturer in Polaris Engineering College for about 4 years. Then I joined Group 1 service. ఐఐటి ఖరగ్పూర్ చదువుకున్న అందరూ కూడా లక్షల జీతాలు వచ్చే సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళకుండా మీరు కరెక్ట్. సో అంటే 96 ఆ ప్రాంతాల్లో ఈ మెయిన్ ఫ్రేమ్స్ బూమ్ విపరీతంగా ఉండేది. ఇప్పుడు చూస్తే మా బ్యాచ్మేట్స్ అందరూ చూస్తే అందరూ కూడా దర్ ఆల్ వెల్ సెటిల్డ్ ఇన్ యుఎస్. ఇప్పుడు ప్రస్తుతం చాలా బాగా సెటిల్ అయినారు. వాస్తవానికి అప్పుడు కూడా సమ్వేర్ ఇన్ ద ఇయర్ 1996 నాకు ఒక పెద్ద డైల్మా. ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు గ్రూప్ 1 సర్వీసెస్. అట్ ద సేమ్ టైం నాకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫారెన్ వెళ్ళిపోదామని. బికాస్ మై వైఫ్ ఈజ్ ఏ డాక్టర్. సో అక్కడికి వెళ్తే బాగుంటుందనేది ఒక ఆలోచన. సో ఇందులో భాగంగా ఎటు పోవాలనేది తేల్చుకోలేని పరిస్థితుల్లో మై ఫాదర్ హీఈజ్ ఏ టీచర్. ఆయనకి పోలీస్ అంటే ఒక కానిస్టేబుల్ చూస్తేనే సెల్యూట్ అనే స్థాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో మా కుటుంబ నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీస్ అనే వాళ్ళకి కనిపించరు. సో ఆయనకి ఇది చాలా పెద్ద ఉద్యోగం అనేది ఒక ఇది. తర్వాత కొంత సర్వీస్ చేయడానికి ఉంటుంది, తర్వాత సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది అనేది ఆయన ఇంప్రెషన్.
సో నేను ఇటు పోవాలి అటు పోవాలని చాలా మదనపడి 98 జనవరిలో డిఎస్పిగా జాయిన్ అయినాను. సో ఫస్ట్ ఫ్యూ డేస్ ఒక 4-5 మంత్స్ విపరీతమైన శారీరక ఒత్తిడి. కిలోమీటర్ అప్పుడు కృష్ణారావు గారు హీ వాజ్ డైరెక్టర్ అప్ప. రోజు ఎవ్రీడే 10 కిలోమీటర్లు పరిగెత్తాల్సిన అవసరం ఉండేది అనమాట. ఎవ్రీడే లేస్తున్నాగానే 10 కిలోమీటర్స్ పరిగెత్తాలి రావాలి. తర్వాత విపరీతమైన శారీరక శ్రమ. కానీ అనుకున్నాను అప్పుడు ఎందుకు వచ్చాను రా ఎందుకు వచ్చి అనుకున్నాం. ఒక 4 మంత్స్ అవుతున్నాం కానీ అసలు ఏంటిది మనం ఏం చదివాము ఏం చేస్తున్నాము అనేసి. కానీ ఒక హోప్, ముందుకు వెళ్తే డిపార్ట్మెంట్లో చాలా సమాజానికి చాలా చేయొచ్చు అనేది ఒకటి, చాలా ఇన్నోవేషన్ చూపించవచ్చు అనేది ఒకటి. అంతా కూడా నాకు ముందే అప్పాలో ఉన్నప్పుడే కొంత అర్థమైంది. సో వాస్తవానికి అప్పుడు 98లో చాలా మావోయిజం కూడా పీక్లో ఉండేది, చాలా పీక్ ఉండేది. తర్వాత అది కూడా చేరాలా వద్దా, మావోయిజం ఉంటుంది, సో ప్రాణాలకు వడ్డీ చేరాలా వద్దా, ఇటువంటివి నేపథ్యంతో ఇటువంటి కన్ఫ్యూజన్లో చేరాను. కానీ చేరిన తర్వాత కూడా ఒక 2-3 మంత్స్ ఎందుకు చేరానా, షల్ ఐ క్విట్ దిస్ అండ్ గెట్ బ్యాక్ యూఎస్ అనేసి అనుకున్నాను. కానీ నాకు 2 మంత్స్ అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా పోలీస్కి ఎందుకు వచ్చాను అనేది నాకు అనిపించలేదు. ఐ కెన్ హానెస్ట్లీ ఐ కెన్ టెల్. సో అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకవైపున, ఇంకోవైపున నీ ప్రతిభ చూపించడానికి అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా ప్రజల మెప్పు పొందడానికి అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా నీ చదువుని సమర్థవంతంగా ఉపయోగించడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పోలీస్ ఆర్గనైజేషన్ అనేది ఇట్స్ ఏ హ్యూజ్ ఆర్గనైజేషన్. ఇందులో ప్రతి ఇష్యూని కూడా మనం స్టడీ చేస్తుంటాం, సమాజాన్ని చదువుతుంటాము, పేదవాడిని చదువుతుంటాము, ధనికుడిని చదువుతాము, సమాజాన్ని చదువుతాము, అదేవిధంగా క్రిమినల్ చదువుతాము, విక్టిమ్ చదువుతాము. సో ఇక్కడ మొత్తం టోటల్ గ్యామిట్లో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్న విషయం తెలుస్తుంటుంది. సో ఇది ఒక వైపున. మరొక వైపున ఇది ఎలాగ ఎత్తుకు పై ఎత్తేయాలా, సో ఇది కూడా ఉంటుందన్నమాట. శత్రువుని ఎలా ఛేదించాలా, అదేవిధంగా విక్టిమ్ని ఎలాగా అతనికి కన్సోల్ ఇవ్వాలా, అతన్ని ఎలా రక్షించాలా. సో ఇలా మొత్తం ఉన్న దాంట్లో లైఫ్ అలాగే నడిచిపోతుంటుంది. అంటే ఎక్కడ కూడా మీకు పోలీసులు ఎందుకు చేరానా, అఫ్కోర్స్ కొన్ని ఇష్యూస్లో ఉంటుంది, పొలిటికల్ ప్రెజర్స్ అంటారు, తర్వాత పొలిటికల్ ఇంటర్ఫరెన్సు, తర్వాత బాసిజము, ఇవన్నీ ఉంటాయి, ఒకవైపు ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే ఇంత సాటిస్ఫాక్షన్ ఉద్యోగం మీకు ఎక్కడ దొరకదు. దట్ నేను గుండెల మీద చేసుకునేసి చెప్పగలను.